నోవాస్ ఆర్క్ అండ్ ద ఫ్లడ్. ఓకే సైన్స్ కన్ఫర్మ్స్ ద బైబిల్. ఎలా ఈ నోవా గారి ఈ నావ ఏదైతే ఉందో ఈ నావని సైన్స్ ఎలా కన్ఫర్మ్ చేస్తుంది అనేది మనం అంచెలంచెలుగా వెళ్దాం. ఫస్ట్ జియోగ్రఫికల్ ఎవిడెన్స్ చూద్దాం సార్. రైట్. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది, మరి ఈ జియోగ్రఫీ ఏం చెప్తుంది అది చూద్దాం సార్ ముందుకెళ్ళి. సో దీనికన్నా ముందు ఇంట్రొడక్షన్ లో ఒక చిన్న స్టోరీ చెప్పాల్సి వస్తుంది. అది నెక్స్ట్ స్లైడ్ లో అది చూపిస్తూ నేను మాట్లాడదలుచుకున్నాను సార్. ఓకే. ఇది 1959 లో టర్కిష్ ఎయిర్ ఫోర్స్ అంటే టర్కీ దేశం యొక్క వాయుసేన వాళ్ళు కెమెరాస్ పెట్టి పైన 10,000 feet హైట్ నుంచి ఫోటో రికనెసెన్స్ అంటారు. యాక్చువల్గా ఫోటో రికనెసెన్స్, యాజ్ ఎక్స్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్ ఐ నో వాట్ ఈస్ ఫోటో రికనెసెన్స్ అంటే ఈ మన ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఏమన్నా సీక్రెట్ స్థావరాలు ఏమన్నా ఉన్నాయా అని చూడడానికి వీళ్ళు ఆ ఏరియాలో మొత్తం ఫోటో తీస్తూ వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళకి ఒక ఆకారం కనపడిందండి. కనపడినప్పుడు 1960లో తర్వాత మళ్ళీ 1960 సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ కొంతమంది శాస్త్రవేత్తల్ని తీసుకొచ్చి ఇది ఏంటి, ఇది నోవా గారి పడవనా, మాకు డౌట్ గా ఉంది చూడండి అని అన్నప్పుడు వాళ్ళు కేవలం 2 రోజులు ఓన్లీ 2 days తవ్వకాలు చేసి ఇక్కడ ఏం లేదండి మాకు అలాంటి ఏం దొరకట్లేదు అని చెప్పి అక్కడికి దాన్ని వదిలేశారు సార్. ఓకే రైట్. అక్కడికి దాన్ని వదిలేశారు. సో నెక్స్ట్ స్లైడ్ లో చూస్తే నేను జియోగ్రఫికల్ ఎవిడెన్స్ అని అన్నాను కాబట్టి ఇది జియోగ్రఫికల్లీ ఎక్కడ ఉంది అనేది చూపించే ప్రయత్నంలో నెక్స్ట్ స్లైడ్ సార్. జియోగ్రఫికల్లీ ఇది అరరాత్ పర్వత శ్రేణి లేకపోతే అరరాత్ పర్వతాల గుంపు. అరరాత్ అంటే ఒక్క పర్వతం లేకపోతే ఇది అని కాదు, ఆ పర్వతాల గుంపులు అంటే చిన్న చిన్న కొండలు, పెద్ద కొండలు, పర్వతం, ఒక పెద్ద పర్వతం, అగ్ని పర్వతం అది యాక్చువల్ గా. సో అవన్నీ ఆ ఏరియాలో ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అనొచ్చా? గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ లైక్ మన వింధ్యాచల మౌంటైన్స్ ఉన్నాయి సార్. యా. మళ్ళీ నీలగిరి హిల్స్ ఉన్నాయి కదా సార్. ఉన్నాయి రైట్. మరి వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి సార్. ఓకే. మళ్ళీ అలాగే హిందూ కుష్ మౌంటైన్స్ ఉన్నాయి. అలాగే ఈ అరరాత్ మౌంటైన్స్ అనేవి కూడా ఇవి గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్. సో దీన్ని ఆ టర్కిష్ భాషలో ఉరార్తు అంటారు. సో ఆ ఏరియా మీకు ఇక్కడ వైట్ కలర్ లో బార్డర్స్ వేసి ఉంది అండ్ ఇట్ ఈస్ ఇన్ టర్కీలో ఉంది. అటువైపు పైన చూస్తే నల్ల సముద్రము, ఇటువైపు పక్కన చూస్తే కాస్పియన్ సీ, ఈ 2 కనపడతాయి. ఇది జియోగ్రఫికల్లీ ఇట్ ఈస్ లొకేటెడ్ దేర్, అక్కడ లొకేట్ అయి ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ సార్, ఇది లేటెస్ట్ గా డ్రోన్ అని ఈ రోజుల్లో మనం యూజ్ చేస్తా ఉన్నాం. 4 ప్రొపెల్లర్స్ ఉంటాయి, దానికి ఒక కెమెరా ఉంటుంది. సో ఇది డ్రోన్ కెమెరా తోటి తీసిన లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ నేను చూపిస్తున్నాను సార్ మీకు. ఇది ఈ ఆకారంలో ఏదో ఉంది అక్కడ. ఓకే రైట్ సార్. ఇప్పుడే నేను కన్ఫర్మ్ చేసి నేనేం చెప్పట్లేదు, జియోగ్రఫికల్లీ చూపిస్తున్నాను కాబట్టి జియోగ్రఫికల్లీ అక్కడ సంథింగ్ ఇట్లాంటి షేప్ కల్లాది ఏదో దొరికింది ఉంది. నెక్స్ట్ స్లైడ్ లో అరరాత్ పర్వతాలు దూరం నుంచి చూస్తే మనకి ఎలా కనపడతాయో ఒకసారి చూడండి. ఓకే. ఇది ఇలా కనపడతాయి. నేను అస్సాం బెంగాల్ ఆ ఏరియాలో పోస్టింగ్ ఉన్నప్పుడు దూరం నుంచి మౌంట్ కైలాష్ కనపడేది. మౌంట్ కైలాష్. ఓకే. నాట్ మౌంట్ కైలాష్, నాట్ మౌంట్ కైలాష్ సార్. I'll come back to you. పెద్ద మౌంటైన్ అక్కడ మాకు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోంచి కనపడేది, నాట్ మౌంట్ కైలాష్. I'll come back to you again with the actual name. సో అవి కూడా పర్వత శ్రేణులే, అక్కడ నుంచి చూసినా కూడా ఇలాగే కనపడాయి అనమాట. రైట్ సార్. ఓకే. సో నెక్స్ట్ స్లైడ్ లో ఈ ఒక శాస్త్రవేత్తని నేను చూపిస్తున్నాను చూడండి సార్. ఈ నెక్స్ట్ స్లైడ్ లో శాస్త్రవేత్త పేరు రాన్ వయట్. ఓకే. ఈ రాన్ వయట్ అనే శాస్త్రవేత్త 1977లో మొట్టమొదటిసారిగా 1959లో ఏదైతే టర్కిష్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఫోటో రికనెసెన్స్ చేస్తూ పైనుంచి 10,000 ఫీట్ల ఎత్తు నుంచి ఫోటో తీశారో, 10,000 ఫీట్ల ఎత్తు నుంచి
ఆ Okay. ఫోటోని చూడడం, 1960వ సంవత్సరంలో 2 రోజుల పాటు ఏదైతే తవ్వకాలు చేశారో అది Okay. చూడడం, తరువాత దీని షేప్ ఇది చూడడం జరిగింది. చూసిన తర్వాత ఈయనకి ఇంట్రెస్ట్ కలిగింది. బాగా ఇంట్రెస్ట్ కలిగింది. ఎందుకు Okay. ఇంట్రెస్ట్ కలిగిందంటే ఏమని ఇంట్రెస్ట్ కలిగింది? ఇదేంటో నేను తేల్చుకోవాలి. ఈ Okay. ఆకారం ఇక్కడ కొండల పైన ఏం చేస్తుంది? కొండల పైన ఏం చేస్తుంది? రైట్ Okay. సార్. అని ఆయన మళ్ళీ బైబిల్ చదవడం అంటే వన్స్ అగైన్ మళ్ళీ క్షుణ్ణంగా బైబిల్ చదవడం మొదలుపెట్టినప్పుడు ఆయనకి నెక్స్ట్ స్లైడ్ లో ఉంటుంది సార్. జెనసిస్ 8:4 ఆదికాండము 8వ అధ్యాయం 4వ వచనము చాలా Okay. ఇంట్రెస్టింగ్ అనిపించింది రాన్ వైర్. Okay. 7వ నెల 17వ దినమున ఓడ అరరాతు కొండల మీద నిలిచెను. అరరాత్ కొండపై దాని శిఖరం మీద టిప్ మీదకెళ్ళి నిలబడింది. ఎవరెస్ట్ మీద పైన నిలబడింది. నాట్ లైక్ దట్. అరరాతు కొండల మీద. కొండల మీద కొండల అంటే ఇట్ ఇస్ నాట్ ఎ సింగులర్ వర్డ్, రైట్? ప్లూరల్. అంటే అరరాత్ కొండలు అనే ఒక ప్లేస్ ఉంది, ఒక పెద్ద ఏరియా ఉంది. ఓకే. ఆ ఏరియాలో కొండల మీద నిలిచెను అనేది ఆయనకు అర్థమైంది. రైట్ సార్. అదే మళ్ళీ ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. అండ్ ద ఆర్క్ రెస్టెడ్ ఇన్ ద 7th month on the 17th day of the month upon the mountains. yes mountains, yes అని ఉంది, రైట్. మౌంటైన్స్ ఆఫ్ అరరాత్. అండ్ ఈ వచనము ఇతనికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి కష్టపడి టర్కీ వెళ్ళి అక్కడ మళ్ళీ పరిశోధన చేయడం మొదలు పెట్టాడు. ఓకే, రైట్. నెక్స్ట్ స్లైడ్ లో మనం చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత 1959 లో ఎవరైతే టర్కిష్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 1959 లో ఏరియల్ ఫోటోస్ ఏదైతే తీశారో వాటిని మళ్ళీ ఒకసారి క్షుణ్ణంగా పరీక్షిస్తే అక్కడ తెలిసింది ఏంటంటే ఇక్కడ ఏదో జల ప్రవాహం జరుగుతున్నట్టు కనపడింది. చూడండి, జల ప్రవాహం జరుగుతున్నట్టు మీకు ఆ ఫోటోలో కనపడుతుందా? ఏదో నది లేకపోతే ఒక చిన్న సెలయేరు నుంచి జల ప్రవాహం జరుగుతున్నట్టుగా అలా కనపడుతుంది. దీన్ని క్షుణ్ణంగా పరీక్షించి చూస్తే అతనికి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ అగ్నిపర్వతం ఏదో ఉండొచ్చు, దాని లావా ఫ్లో ఇది, దాని లావా ప్రవహించి ఉండొచ్చు. అంటే ఇప్పుడు కర్సర్ మూవ్ చేస్తాను కదా, ఈ కర్సర్ మూవ్ చేస్తాను, ఈ కర్సర్ ఇలా ఇది అన్నమాట ఈ కాన్సెప్ట్. అలా పైనుంచి కిందకి, అలా పైనుంచి కింది వచ్చి ఉండొచ్చు అని ఇంకా కొంతమంది శాస్త్రవేత్తల్ని తీసుకొని వెళ్ళినప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో ఆ శాస్త్రవేత్తలు వారి పరిశోధనల వల్ల వాళ్ళు కనుక్కొని ఏం చెప్పారంటే, యాక్చువల్ గా ఇక్కడ రెడ్ డాట్ ఇటు ఉంది చూడండి, రెడ్ డాట్ లెఫ్ట్ సైడ్, అక్కడ వైపు నుంచి అది కిందకి అగ్నిపర్వతం పేలినప్పుడు అగ్నిపర్వతంలో నుంచి వచ్చిన ఆ లావా వల్ల ఆ ఒరిజినల్ అదేదైతే ఉందో శకలం లాంటిది అది జారుకుంటూ కిందకు వచ్చి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ప్లేస్ లో నిలిచి ఉంది అనేది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఈ ఫోటోలో నెక్స్ట్ దాంట్లో ఫోటోలో చూస్తే అరరాత్ పర్వత శ్రేణుల్లో అది కొంచెం ఎత్తుగానే ఆ ప్లేస్ లో అప్పుడు ఆగింది. అది కానీ ఈ ప్లేస్ లో ఆగింది, రైట్? దెన్ అది ఇలా అగ్నిపర్వతం పేరడం వల్ల అంటే వచ్చే లావా ద్వారా ఈ విధంగా ఈ ఏరియాలోకి ఇలాగా షిఫ్ట్ అయింది అని మనకు అర్థమవుతుంది, రైట్? జరుపుకుంటూ వచ్చి కింద మీకు అక్కడ కనపడుతుంది చూడండి, అక్కడ ఒక నావ లాంటి ఒక శకలం కనపడుతుంది, ఆకారం, రైట్? అంటే 1.5 మైల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కిందకి వచ్చింది. 1.5 మైలు ప్రయాణించింది సార్. ఓకే, 1.5 మైళ్ళు పై నుంచి కిందకి ఇలాగా లార్వా వల్ల వచ్చిందని కాన్సెప్ట్. ఓకే, అవును, లావా వల్ల వచ్చి అక్కడ ఆగింది. యాక్చువల్ గా అయితే అది కొంచెం పైకే ఆగింది. ఓకే, రైట్. ఓకే, అది కిందకి జారింది కొంచెం 1.5 మైల్స్. ఓకే, రైట్ సార్. నెక్స్ట్ స్లైడ్ లో ఇప్పుడు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ చూద్దాం సార్. ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, రైట్. ఇంతవరకు మనం ఏం చూసామండి? ముందు జియోగ్రఫికల్. ఓకే, ఇప్పుడు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అక్కడికి వెళ్ళి ఆ శకలాలు ఏవైతే కనపడుతున్నాయో అక్కడికి వెళ్ళి ఇక్కడ చూస్తే ఆ ప్లేసుల్లో ఉండకూడని కొన్ని వస్తువులు దొరికినాయి. అవేంటి? గవ్వలు, లేకపోతే పురాతన కాలపు చెక్క ముక్కలు, పక్కన పెద్ద చెక్క మొద్దులాగా ఉంది చూడండి, ఇవన్నీ అక్కడ కనపడుతున్నాయి. ఈ కొండల మధ్యలో, కొండల పైన ఈ నావా ఆకారంలో ఉన్నదానికి
ఇవన్నీ అక్కడ దొరకటం కష్టం, ఎందుకంటే నేను ఇందాక బ్లాక్ సీ చూపించాను, కాస్పియన్ సీ చూపించాను ఇందాక. కానీ అన్ని ఒక 300 మైళ్ళు దూరంలో ఉన్నాయి ఈ ప్లేస్ కి. పైన మళ్ళీ చూపించారు సరే, అవసరం లేదు సార్. ఓకే ఓకే రైట్ రైట్, పర్వాలేదులేండి. ఓకే రైట్. సో ఈ ప్లేస్ కి, అరరాత్ మౌంటైన్స్ అనే ప్లేస్ కి ఎక్కడైతే నావ లాంటి శకలాలు మనకు కనపడుతున్నాయో అక్కడ ఇలాంటివి ఉండడం అనేది అరుదు అనమాట. అసలుకి ఇంపాసిబుల్, ఉండకూడదు అక్కడ. ఎందుకంటే అంటే 2 సీల మధ్యలో ఉంది ఈ ప్రాంతం. అంటే పైన బ్లాక్ సీ ఉంది, ఇటుపక్క ఏమో వేరే సీ ఉంది కదా. మధ్యలో ఏరియా కనుక అక్కడ వాటర్ రావాలి ఉందనే కాన్సెప్ట్ మనం అసలు ఊహించలేము. కానీ ఫోటోలో మనకు కనబడుతుంది ఏంటంటే గవ్వలు కనబడుతున్నాయి. ఒక గవ్వాకారంలో కనబడింది చూడండి, ఇది కదా. సార్ అవి కూడా మళ్ళీ ఫాసిలైజ్ అయిపోయి ఉన్నాయి. ఫాసిల్స్ అంటే కాలక్రమేణా అది డ్యూ టు సమ్ కార్బన్ ఎఫెక్ట్ అవి రాళ్లతో కలిసిపోయి రాళ్లలా కనపడతాయి అన్నమాట. రైట్ రైట్ రైట్, ఓకే ఓకే. సో వాళ్ళకి అక్కడ ఫాసిలైజ్ అయిపోయిన చెక్క ముక్కలు కూడా కనపడ్డాయి. ఓకే రైట్. ఇంకొంచెం ముందుకెళ్దాం సార్. ఇది ఏదైతే నావ లాంటి శకలం ఏదైతే కనపడుతుందో దానికి సైడ్ నుంచి బయటికి వచ్చిన దూలాలు 1 2 3 మొత్తం 4 ఉన్నాయి ఇక్కడ, రైట్. అక్కడికి మాత్రం బయటికి వచ్చాయి. వీళ్ళు మెల్లిగా తవ్వకాలు తర్వాత నుంచి మొదలు పెట్టారు, ఇంకా తవ్వకాలు మొదలు పెట్టలేదు. ఇక్కడ చూసినప్పటి నుంచి వీళ్ళకి డౌట్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈక్వల్ డైమెన్షన్స్ తో, ఈక్వల్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ తో, ఈక్వల్ స్పేసింగ్స్ తో అట్లా లైన్ గా బయటికి రావడం అనేది అది ప్రకృతి పరంగా అయితే జరిగేది కాదు. ఓకే ఎస్ ఓకే. సో వీళ్ళు మెల్లిమెల్లిగా ఒక అంచనాకు వస్తున్నారు, ఇది పడవే అని. నా పాయింట్ నెంబర్ 1 వీళ్ళు ఏదైతే పట్టుకున్నారో అదేంటంటే కొండల మధ్యలో కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఇట్లా ఉండడం అనేది ఇంపాసిబుల్. నంబర్ 1. నంబర్ 2, వీళ్ళకి సముద్ర తీరం దగ్గర దొరకాల్సిన వస్తువులు అక్కడ ఫాసిలైజ్ అయి దొరికాయి. నంబర్ 2, చెక్కతో కూడిన కొన్ని వస్తువులు దొరికాయి, రైట్ సార్. నంబర్ 3, అది ఎగ్జాక్ట్లీ నావ షేప్ లోనే ఉంది, వాటర్ షేప్ లో ఉంది, రైట్. రైట్ సార్. సో మళ్ళీ ఇప్పుడు ముందుకెళ్తే, ఇప్పుడు నేను ఏదైతే దూలాలు బయటకు వచ్చాయని చెప్పి చూపించానో ఇవి వాటిని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇవి సైడ్ నుంచి దూలాలు, అంటే 1వ అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు ఇలా పడవ లోపల నుంచి అంతస్తులు కట్టేటప్పుడు ఇలాంటి దూలాలు ఉపయోగించారు అనేది అక్కడ క్లియర్ గా అర్థమైపోయింది. పైన ఈ వుడ్ ఏదైతే బయటకు వచ్చిందో అక్కడ లైమ్ స్టోన్ అండ్ కార్బన్ వల్ల ఈ కలర్ వచ్చింది దానికి. ఓకే రైట్ రైట్, ఓకే. ఫాసిలైజ్ అవుతూ ఎన్నో వేల సంవత్సరాలు అది లావా కింద కూడా ఉంది సార్. లావా కింద కూడా ఉంది, ఓకే రైట్. చాలా సంవత్సరాలు లావాలో మిక్స్ అయ్యి ఉంది, అది లావాలో కింద ఉంది. మరి ఇది ఎందుకు బయటపడింది, ఎప్పుడు బయటపడింది అంటే 2 సార్లు భూకంపాలు రావడం జరిగింది. ఓకే ఓకే రైట్, ఓకే. అగ్నిపర్వతాలు ఉన్న ప్రదేశంలో భూకంపాలు అనేది సర్వసాధారణం సార్. ఓకే రైట్. సో ఈ భూకంపం వచ్చినప్పుడు ఆ భూకంపం వల్ల దీని ఆకారం బయటకు పడింది. ఓకే రైట్ సార్. నెక్స్ట్ ఫోటోలో మనం చూస్తే ఇక్కడ ఇది టింబర్ అంటే పెద్ద పెద్ద మొద్దులు, పాతకాలపు చెక్కతో చేయబడిన మొద్దులు. ఇవన్నీ ఫాసిలైజ్ అయిపోయి ఉన్నాయి. ఫాసిల్స్ అంటే చెప్పాను సార్ ఇందాక. సో ఇవన్నీ ఫాసిలైజ్ అయిపోయి అక్కడ అదే ఆకారంలో ఈ నావ ఆకారం మనకి ఏదైతే కనపడుతుందో ఆ ఆకారం మొత్తంలో సైడ్ భాగంలో మొత్తం ఇలాంటివే ఉన్నాయి. ఇవన్నీ ఏంటబ్బా అని చెప్పి ల్యాబ్ లో టెస్ట్ చేసి చూస్తే ఇవన్నీ ఫాసిలైజ్ అయిపోయిన చెక్క మొద్దులు అని తెలిసింది సార్. టింబర్ ఇక్కడ చూడ రాసింది కదా, ద వెల్ ప్రిజర్వ్డ్ రిబ్ టింబర్ షోయింగ్ అదేనా, రైట్? yes sir, yes కింద వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. రైట్ సార్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇప్పుడు ఏదన్నా కళేబరం ఉంటుంది. కళేబరం ఉన్నప్పుడు ఆ రాబందులు అవి అన్ని తినేసినప్పుడు వాటి రిబ్స్ మాత్రం మిగిలిపోతాయి, వాటి డొక్క మిగిలిపోయింది. అలాగే వాటి దాని తవ్వకాలు చేస్తున్న ఆ సమయంలో వీళ్ళకి అలాగే డొక్క, మన ఏదైనా జంతువు చనిపోయినప్పుడు డొక్క ఎలా అయితే బయటపడుతుందో ఈ నావ ఏదైతే ఉందో ఆ నావ యొక్క సైడ్ కి ఉన్న పెద్ద పెద్ద దూలాలన్నీ, ఆ పెద్ద పెద్ద బ్రాంచెస్ అన్ని
ఆ పెద్ద పెద్ద చెట్లు బెరళ్ళతోటి దేనితోటి అయితే ఈ నావను తయారు చేశారో అవి బయటపడ్డాయి. చూడండి, లైన్ గా కనపడుతున్నాయి చూడండి. ఎస్ ఇదంతా రైట్ రైట్ రైట్. సరే, ఇదంతా మనం ఆర్కియాలజికల్లీ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం సైంటిఫిక్ ఎవిడెన్స్ కి వెళ్ళి వెళ్దాం సార్. ఒక 3-dimensional 3D సైంటిఫిక్ ఎవిడెన్స్. యాక్చువల్గా జాగ్రత్తగా చూడాలి, చాలా ఇంపార్టెంట్. 3 dimensional చూద్దాం. 3 dimensional అంటే ఊరికే 2 dimensional ఎదురుగా కంటికి కనపడుతుంది ఏదో ఇట్లా అని చెప్పి నమ్మడం కాదు. ఇది 2 dimensional. ఇది 2 dimensional రెసిస్టివిటీ స్కాన్ డేటా సార్. రెసిస్టివిటీ స్కాన్ డేటా మీరు కొంచెం జూమ్ చేసి కింద ఏం రాసిందో ప్రజలకు కనపడేలాగా చూపించినా పర్వాలేదు. ఎందుకంటే ఫోటో ఈజ్ ఓకే, బట్ అదేంటి అనేది వాళ్ళకు కూడా కనపడే ఛాన్స్ ఉందా? ఎస్, ఫిగర్ 8. రెసిస్టివిటీ స్కాన్ డేటా షోస్ ద లెంగ్త్ ఆఫ్ ద హల్ టు బి 157 meters. చాలు, అక్కడ చాలు సార్. ఓకే రైట్. ఇప్పుడు నార్మల్ సైజ్ చూపించండి సార్. ఇది రెసిస్టివిటీ స్కాన్. భూమిలో నుంచి స్కాన్ చేస్తే ఇలాంటి, అంటే స్కానింగ్ అంటే తరంగాలు పంపించి, కిరణాలు పంపించి చూస్తే మనకి ఇలాంటి పిక్చర్ కనపడుతుంది. సరే, ఇలాంటి పిక్చర్ మనకి క్లియర్ గా లేనందువల్ల ఇంకొంచెం సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ తో మళ్ళీ రెసిస్టివిటీ స్కాన్ చేస్తే మనకి ఎలాంటి పిక్చర్ వచ్చిందో నెక్స్ట్ దాంట్లో చూడొచ్చు మనం. ఎస్, ఇది ఈ రెసిస్టివిటీ స్కాన్ ఇది టింబర్స్ కోసం అన్నమాట. ఇది నిజంగా వుడ్డేనా అని చెప్పి ఈ వుడ్ కోసం స్కానింగ్ చేస్తే భూమి లోపల ఇవన్నీ వుడ్ ఒకదాని పక్కన ఒకటి ఇవన్నీ అమర్చినట్టుగా పేర్చి పెట్టబడి ఉన్నాయి. కరెక్ట్. మీరు కింద డిస్క్రిప్షన్ కూడా చూపించచ్చు సార్, ఇఫ్ పాసిబుల్. చూపిద్దాం. ఎస్, తప్పకుండా చూపిద్దాం. ప్రేక్షకులు అందరూ చక్కగా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇది, అందుకోసం చూపిద్దాం. ప్రేక్షకులు జాగ్రత్తగా గమనించండి. రెసిస్టివిటీ స్కాన్ షోయింగ్ ఫ్రేమ్ టింబర్స్ అలాంగ్ ద ఎంటైర్ లెంగ్త్ ఆఫ్ ది హల్. ఈ ఇమేజ్ తీసింది జాన్ లార్సన్. ఆయన సైంటిస్ట్ పేరు. ఆయన స్కాన్ స్పెషలిస్ట్. సో ఆయన గారు భూమిని స్కాన్ చేసి తీసినప్పుడు ఈ భూమి లోపల అంత లోపలికి కూరుకుపోయింది. ఎగ్జాక్ట్ పిక్చర్ అయినా కూడా రావట్లా సార్. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్ పిక్చర్ కోసము వీళ్ళు రెసిస్టివిటీ స్కాన్, అది 3D ఇమేజింగ్ స్కాన్ అన్నమాట. 3 dimensional ఇమేజ్ స్కానింగ్ చేసినప్పుడు ఒకసారి నార్మల్ చూపించాను సార్ నేను. ఐ జస్ట్ వాంట్ టు షో యూ ద డెప్త్. భూమికి ఇంత లోపలికి ఆ నావ కూరుక్కుపోయి దొరికింది వాళ్ళకి. ఓకే, ఇదంతా భూమి లోపల ఉన్నది, రైట్ సార్. అదే కాకుండా ఈ కాలక్రమేణా ఈ క్లైమేట్ లో జరిగే చేంజెస్ ని బట్టి, లేకపోతే తుఫాన్లు రావడం, లేకపోతే ఎర్త్క్వేక్స్ రావడం, వీటి వల్ల ఈ మొద్దులు, చెక్క మొద్దులు, లేకపోతే వుడ్ ఏదైతే ఉందో అవి కొంచెం దూరంగా కూడా చెల్లా చెదురుగా ఉన్నట్టుగా కనపడుతున్నాయి. చూడండి, బ్లూ కలర్ లో ఉన్నదంతా. అంటే కొంచెం ఇరిగిపోయి బ్రేక్ అయింది కదా, కాబట్టి ఇది కొంచెం ఇలాగా పక్కన ఇలాగా అడ్జస్ట్ అయిన కాన్సెప్ట్ అన్నమాట. ఆ లావాలో ఫ్లో అవుతూ జారడం వల్ల అది మధ్యలో బ్రేక్ కూడా అయింది, ముక్కలు కూడా అయింది, రైట్ సార్. అది కాలక్రమేణా జరిగింది అది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ఇదే సేమ్ ఇమేజ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో చూద్దాం సార్. ఇప్పుడు కొంచెం దగ్గరికి చూపించండి సార్. కింద ఇది రెట్రబుల్ చూద్దాం ఫస్ట్. రెసిస్టివిటీ ఫిగర్ 14. రెసిస్టివిటీ స్కాన్ సేమ్ ఇమేజ్ యాజ్ ఇన్ ఫిగర్ 13. ఇందాక చూపించింది సేమ్ ఇమేజ్ ప్లాటెడ్ అగైన్స్ ద బ్లాక్ బ్యాక్గ్రౌండ్. వెనకాల బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టి ఎందుకు చూపించారంటే దాని డెప్త్ ఎంత లోపలికి భూమి లోపలికి కూరుక్కుపోయిందో మనకి ఈజీగా అర్థం అవ్వడానికి ఈ 3 రెసిస్టివిటీ స్కాన్ చేసి మనకి శాస్త్రవేత్తలు చూపించడం జరిగింది. నైస్ అండి. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్.
సో నెక్స్ట్ స్లైడ్ లో ఓకే, ఇది జిపిఆర్ స్కాన్. జిపిఆర్ అంటే గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ స్కాన్. ఓకే ఓకే సార్, గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి పెనట్రేట్ అయిపోయి గ్రౌండ్ లోపల ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఖనిజాలు ఉన్నాయి, ఏం యూజ్ చేశారు అనేది తెలుసుకునే ఈ స్కాన్ అన్నమాట. సో ఈ స్కాన్ లో మనకి ఏం కనపడుతుంది అంటే రెడ్ కలర్ లో ఉన్నదంతా లైమ్ స్టోన్, సున్నపు రాయి సార్. ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఉన్నదంతా చెక్కలు టింబర్. ఓకే, టింబర్. ఈ గ్రీన్ కలర్ లో ఉన్నదంతా బౌండరీ మెటీరియల్. అంటే కొంచెం ఇంప్యూరిటీస్ కూడా వస్తాయి జనరల్ గా, అంటే కాలక్రమేణా ఇన్ని వేల సంవత్సరాల నుంచి అది అక్కడ ఉంది కాబట్టి, రైట్ సార్. ఇక మధ్యలో ఉన్నది మ్యాట్రిక్స్ మెటీరియల్, శాండ్, మట్టి, ఇసుక, ఇవన్నీ. సో దిస్ ఈస్ ద జిపిఆర్ స్కాన్, రైట్ సార్, ఆఫ్ ద ఎంటైర్ ఆర్క్, మొత్తం ఆర్క్ పై నుంచి. సో ఇక్కడ ఒక మాట రాసి ఉంటది, చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం ప్రకారము చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపలను దానికి కీలు పూయవలెను. కీలు అంటే హెమెర్, హీబ్రూ లాంగ్వేజ్ లో హెమెర్ ఈజ్ మనకి చమురు అంటాం కదా, దట్ ఈస్ ప్రస్తుత కాలంలో మనం డాంబర్, తార్ అంటున్నాం కదా సార్. మనము మెటీరియల్ కలిపాము, వేరే మెటీరియల్స్ కలిపి దాన్ని రోడ్లు వేయడానికి డాంబర్, తార్ అంటున్నాం. కానీ అది ప్యూరెస్ట్ ఫార్మ్ ఈస్ కాల్డ్ కీలు, రైట్ సార్. హీబ్రూలో హెమెర్. మేక్ ది అంటే యూ అని, మేక్ ఫర్ యూ అన్ ఆర్క్ ఆఫ్ గోఫర్ వుడ్. గోఫర్ అనే చెట్టు నుంచి వచ్చిన వుడ్. రూమ్స్ shall thou make it in the ark and shall cover it within and without in pitch, right sir. ఇదే సంగతి మనం పాయింట్ మైండ్ లో పెట్టుకొని ఈ సైంటిస్టులు చేసిన ఈ పరిశోధనని మనం నెక్స్ట్ దాంట్లో చూస్తే ఈ పాయింట్ మనసులో పెట్టుకోవాలి సార్. గోఫర్ వుడ్ తో చేయబడింది, రైట్. ఈ మన స్కానింగ్ చేసినప్పుడు, ఈ తరంగాలతో స్కానింగ్ చేసినప్పుడు, రేడార్ స్కానింగ్ చేసినప్పుడు మనకి ఇక్కడ చిన్న ఆరో ఒకటి కనపడుతుంది చూడండి, బ్లాక్ కలర్ ఇమేజ్ లో. ఆ ఆరో వచ్చేసి ఒక చిన్న చెక్క ముక్క లాగా కనపడుతుంది. ఓకే, అంటే వాళ్ళు ఒఫిషియల్ గా తవ్వకాలు ఏం చేయలే, ఊరికే సైడ్ కున్న మట్టి, ఆ ఇసుక అవన్నీ తీశారు. వీళ్ళు ప్రతిదీ పీకి దాన్ని నాశనం చేయలేదు ఆ శకలాన్ని సైంటిస్ట్. సో వీళ్ళు జాగ్రత్తగా అక్కడ పర్మిషన్ తీసుకొని ఒక ఇదేదైతే రెడార్ మన చెక్క ముక్కలాగా స్కాన్ లో కనపడుతుందో, రెడార్ స్కానింగ్ లో, దాన్ని తవ్వి చూస్తే ఇట్ ఈస్ ఎ గోఫర్ వుడ్. కరెక్ట్. బైబిల్ ఎంత సత్యమో మనకి అర్థమవుతుందండి. ప్రేక్షకులారా ఒకసారి దయచేసి గమనించండి, బైబిల్ ఎంత సత్య గ్రంథం. ఏమంటే మన కోసమే దాచి ఉంచాడు దేవుడు, మన కోసమే ఈ అద్భుతాన్ని. మన తరాల్లో మన నమ్మకం పోకూడదని, విశ్వాసంలో నుంచి పడకూడదని దేవుడు ఎంత చక్కగా మనం బలపరుస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే సార్, ఇది బలపరుస్తున్నాడు దేవుడు మనకి, రైట్. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే ఇదే గోఫర్ వుడ్ ఇంకొక పెద్ద ముక్కని వీళ్ళు ఆ శకల నుంచి తీసినప్పుడు చూడండి ఎంతెంత పెద్ద చెక్కల్ని యూజ్ చేశారు నోవా గారు ఆ సమయంలో. ట్రూత్. వీళ్ళే గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ సార్. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఈ నావ యొక్క సైడ్ లుక్ చూద్దాం. సైడ్ లుక్, ఓకే. ఇది సైడ్ లుక్ సార్. దీంట్లో ఉన్న మెయిన్ డెక్ ఏదైతే ఆ డెక్ ఉందో, ఆ డెక్ యొక్క ఈ మెయిన్ బీమ్స్ ఇవన్నీ మనం ఈ సైడ్ నుంచి చూస్తే మనకి ఇలా కనపడుతుంది. గ్రీన్ కలర్ లో ఉన్నదంతా దాని మీద మట్టి, ఇసుక, లావా ఇవన్నిటితోటి కవర్ అయిపోయింది. సో స్కానింగ్ రిపోర్ట్ సేస్ దాని లోపల ఇలా ఉంది ప్రస్తుతానికి. లోపల నేను బయట కనపడుతున్న భాగాలు కాదు సార్, ఇంటర్నల్ లోపల చెప్తున్నా. క్రాస్ సెక్షనల్ డయాగ్రామ్ ఇది, లోపల ఉన్నది, బయట కనపడేది కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి చూస్తే పైన ఉన్న ఫిగర్ ఏదైతే ఉందో, ఈ పైన ఉన్న ఫిగర్ ఈ పైనదంతా శిథిలం అయిపోయింది సార్.
పైన భాగం అంతా శిథిలం అయిపోయింది. కింద Okay. భాగం ఏదైతే మట్టితో కవర్ అయి ఉందో అంత భాగం మిగిలి ఉంది ఇప్పుడు. అంటే పైన ఫోటోలో అదంతా డార్క్ బ్రౌన్ కలర్ లో ఉన్నదంతా మట్టి ఇసుక లావాతో పాటు అంత భాగం నావ లోపల కూరుక్కుపోయి ఉంది. సో Okay. పైన లైట్ బిస్కెట్ కలర్ లో ఏదైతే కనపడుతుందో అదంతా కాలక్రమేణా అది పోయింది సార్, లేదు చెడిపోయింది, ఐ మీన్ టు సే ధ్వంసం అయిపోయింది. అయితే ఇప్పుడు ఉన్న ఆ నావ విడ్త్ కొంచెం ఎక్కువ కనపడుతుంది మనకి. విడ్త్ అంటే వెడల్పు. ఇప్పుడు ఏదైతే మనకి నావ అరరాత్ పర్వతాల మధ్యలో అరరాత్ కొండల మధ్యలో కనపడుతుందో ఆ నావ యొక్క వెడల్పు కొంచెం ఒక బిట్ ఎక్కువగా కనపడుతుంది. ఆ బిట్ ఎందుకు ఎక్కువగా కనపడుతుంది అంటే కాలక్రమేణా ఇది శిథిలం అయిపోయినప్పుడు అది ముక్కలైపోయి ఆ పై భాగము సైడ్ కి రావడం వల్ల ఈ నావ కొంచెం విచ్చుకున్నట్టుగా అయింది సార్. కింద ఫోటో డ్యామేజ్ అయినప్పుడు కొంచెం ఇలా ఇదవుతుంది కదా, అందుకోసం. రైట్, అందుకని అది విచ్చుకుంది సార్. రైట్. ఓకే, అదే చూపించడానికి ఈ ఫిగర్ లో మనకి సైంటిస్ట్ ఇలా చూపించారు. ఓకే, రైట్. మరి ఈ నోవా గారి కాలంలో మెటల్ యూజ్ చేశారా? ఓకే, మనం జనరల్ గా ఇనుము అంటాం. ఇనుము అనగానే మనం ఇక ఇనప వస్తువులు ఇనపకే వెళ్ళిపోతాం. ఓకే, రైట్. కానీ నెక్స్ట్ ఫోటోలోకి వెళ్తాం. మెటలర్జికల్ ఎవిడెన్సెస్. ఈ మెటలర్జికల్ ఎవిడెన్సెస్ అంటే ఈ మెటల్ కి సంబంధించిన మరి దాఖలాలు ఏమన్నా ఉన్నాయా, అందులో మెటల్ యూజ్ చేశారా, లోహము యూజ్ చేశారా అనేది చూద్దాం సార్. నెక్స్ట్ ఫోటో సార్. జెనసిస్ ఆదికాండము 4వ అధ్యాయము 22వ వచనంలో, అంటే నోవాహు గారి కాలం కన్నా ముందు, అంతేనా సార్? అంతే. నోవా కాలం గారి కంటే ముందు కయ్యీను సంతానం ఉండేది. కయ్యీనులో పుట్టిన కయ్యీను సంతానంలో ఇనుము, రాగి ఇలాంటి దాన్ని ఏమంటారు, లోహాలు కనబడతాయి. కరెక్ట్. చూడండి. మరియు సిల్లా తూబల్కయీనును కనెను. సిల్లా తూబల్కయీన్ అనే ఆయనని కన్నాడు. అతడు పదును గల రాగి పని ముట్లన్నిటినీ, ఇనుప ముట్లన్నిటినీ చేయువాడు. రైట్. అంటే ఆయన మాత్రమే తయారు చేసుకొని యూజ్ చేసుకుంటున్నాడని దాని అర్థం కాదు. ఆయన ఇనుప ముట్లు తయారు చేసేవాడు, వేరే ఎవరికన్నా ఇచ్చేవాడేమో కదా. అంటే ఆ కాలంలో ఇనుప ముట్లు తయారు చేసిన వర్క్ ఆయనకు వచ్చంటే అందరూ వాడుతున్నట్టే కదా అర్థం. ఎస్, ఇనుప ముట్లు తయారు చేశాను అంటే మరి ఏదైనా కోయాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా మరి ఇనుప ముట్లు కావాలి కదా సార్. ఓకే, రాగి ఇనుము రెండు కనబడుతున్నాయి. అతడు పదును గల రాగి పని ముట్లు అన్నిటినీ, ఇనుప పని ముట్లు అన్నిటినీ చేయువాడు. రైట్ సార్. అంటే కయ్యను కాలంలో కయ్యను పిల్లల వాళ్ళకి ఈ మెటల్ అనేది ఆ ఆర్ట్ వచ్చు, వాళ్ళకి వచ్చు. బైబిల్ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తే నెక్స్ట్ ఫోటోలో మీరు కింద చూపించండి సార్. కింద హెడ్డింగ్ మళ్ళీ వీళ్ళు డిస్క్రిప్షన్ ఇది bulk heads and central corridor as per metal detector and radar scans 1985 నుంచి 86 లో ఈ 2 సంవత్సరాల పాటు చేసిన ఈ మెటల్ డిటెక్టర్స్ అండ్ radar scans తోటి the bulk heads reveal the correct width of the vessel. ఎందుకంటే ఇప్పుడు మనము ఇందాక ఒక ఫోటో చూపించాను, నార్మల్ ఫోటో చూపించాను సార్. ఇందాక ఇది కొంచెం విచ్చుకుంది అని చెప్పాను కదా సార్. కాలక్రమేణా ఈ ఎర్త్ క్వేక్స్ రావడం వల్ల కింద ఫోటోలో మనం ఇక్కడికి ఏం అర్థం అవుతుందంటే ఈ నావ కొంచెం విచ్చుకొని కొంచెం పెద్ద సైజ్ గా తయారైంది. కానీ ఈ నావ ఎగ్జాక్ట్ సైజ్ ఏంటి అని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు మన మెటల్ డిటెక్టర్ తోటి, రెడార్ తోటి 2 సంవత్సరాల పాటు స్కానింగ్ చేసి పరిశోధనలు చేసినప్పుడు వాళ్ళకి ఈ కింద ఫోటోలో నేను చూపించాను చూడండి ఫోటో,
ఓకే 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 ఓకే. నెక్స్ట్ ఫోటో సార్, నెక్స్ట్. ఓకే, ఇది ఎగ్జాక్ట్ సైజ్ అని అర్థమైంది సార్. ఎగ్జాక్ట్ సైజ్. ఓకే. ఎందుకంటే ఇవన్నీ మెటల్ బీమ్స్ యూజ్ చేశాడు నోవా గారు. కింద మెటల్ బీమ్స్. యా. ఇవన్నీ మెటల్ బీమ్స్ అండి. అంత పెద్ద నావ తయారు చేస్తున్నప్పుడు ఉట్టి చెక్కల మీద అంత పెద్ద నావ నిలవదు. ఓకే, రైట్. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, యెహోవా దేవుడు నోవా గారికి పడవ తయారు చేసే ఈ టెక్నాలజీ చెప్పేటప్పుడు, సార్ ఈ నావ తయారు చేయడం కూడా ఒక టెక్నాలజీయే. టెక్నాలజీ. దానికి కార్పెంటరీ రావాలి, మెటలర్జీ రావాలి, క్యాలిక్యులస్ కూడా రావాలి. క్యాలిక్యులస్ కావాలి. అవును. క్యాలిక్యులస్ కూడా దానికి కూడా చాలా జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం అంతా దేవుడు దగ్గర నేర్పించినట్టు కనబడుతున్నాడు అక్కడ. ప్రతి పాయింట్ పింటు యెహోవా దేవుడు నోవాహుతో ఇంతలో ఎంత ఉండాలి అనేది ఎంత క్లియర్ గా చెప్తున్నప్పుడు, ట్రైనింగ్, దేవుడు యొక్క ట్రైనింగ్, నోవాహు చక్కని ట్రైనింగ్ తీసుకున్నాడు. ఓకే. సో ఈ రెడార్ స్కాన్ మనకి ఏం చెప్తుందంటే, ఇక్కడ చూడండి, కొంచెం జూమ్ చేయండి, పిక్చర్ కొంచెం జూమ్ చేస్తే ప్రేక్షకులకు కనపడుతుంది. ఈ రెడార్ స్కాన్ అంటే ఎప్పటికీ అది భూమిలో ఉంది. ఇక్కడ చూడండి, ఇది 58 ఇంచ్, ఇది 100 ఇంచ్ బీమ్ ఒకటి, 58 ఇంచ్ బీమ్ ఒకటి, 43 ఇంచ్ బీమ్ ఒకటి, 123 ఇంచ్ బీమ్ ఒకటి. ఇట్లాంటి బీమ్స్ అప్పట్లోనే ఇది చూడండి, 46, 31, 20 ఇంచ్, 29.5 ఇంచ్, 40.5 ఇంచెస్, 47 ఇంచెస్, ఇట్లా బీమ్స్ అన్ని తయారు చేసుకొని, ఈ బీమ్స్ కి కూడా మధ్యలో మళ్ళీ హింజెస్ లాంటివి ఇవన్నీ తయారు చేసి గట్టిగా ఒక స్ట్రక్చర్ తేవడానికి నోవా గారి కాలంలో ఇది ఉపయోగించారు అని సైంటిస్ట్ రెడార్ స్కాన్ ద్వారా మనకి తెలియజేయడం జరిగింది సార్. చూడండి ఎంత లెంతింగ్, ఆ క్యాల్కులేషన్స్ ఎంత చక్కగా పెట్టాడు చూడండి. అంటే ఆ బీమ్స్ వేయడం చూడండి. రైట్ సార్, నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. రైట్. దిస్ ఈస్ హౌ దోస్ పీపుల్ హ్యావ్ డన్ ద సర్వే. ఇదేంటంటే సర్వే లైన్స్ మేకింగ్ కీల్సన్స్ yellow అండ్ బల్క్ హెడ్స్ పింక్ కలర్ లో ఉన్నవి, అండ్ ఇండికేటెడ్ త్రూ మెటల్ డిటెక్టర్ రీడింగ్స్. మెటల్ డిటెక్టర్ అలా పట్టుకొని వెళ్తూ ఉంటే అని సౌండ్ వస్తుంది కదా సార్. సౌండ్ వచ్చినప్పుడల్లా ఇక్కడ రాయిబెట్టు, ఇక్కడ మెటల్ ఉంది, ఇంకొంచెం ముందుకెళ్ళినా మళ్ళీ మెటల్ డిటెక్టర్. సో మెటల్ డిటెక్టర్ అది సైరన్ ఇస్తున్నంతసేపు, అది బీప్ అవుతున్నంతసేపు దాన్ని పట్టుకొని అలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడక్కడ ఆ బీమ్స్ అలా ఉన్నాయని వాళ్ళకి అక్కడ తెలిసింది సార్. మళ్ళీ అది మెటల్ డిటెక్టర్. మళ్ళీ సెకండ్ టెస్ట్ ఏంటి? రెడార్ టెస్ట్. ఓకే. రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ సార్. ఆ రెడార్ టెస్ట్ కూడా చేసి చూడడం వల్ల ఇందాక నేను చూపించిన ఫోటోలో ఎలా ఉందో అలాంటి ఆకారాలు గల బీమ్స్ మనకి కనపడతాయి. అదే కాకుండా ఇవి వచ్చేసి రివెట్స్. ఇదండి రివెట్స్ సార్. రివెట్ అంటే అది మేకు లాంటిదే, కానీ మేకు కాదు. రివెట్స్ అనేవి మన జనరల్ గా కార్స్ లో యూజ్ చేస్తారు. మరి రివెట్స్ హార్డ్వేర్ షాప్ లో వెళ్తే రివెట్స్ అంటే తెలుస్తుంది. సో అప్పట్లోనే నోవా గారు రివెట్స్ కూడా యూజ్ చేస్తారు. అంటే ఫిగర్ 34 అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను జూమ్ చేస్తాను, చూద్దాం ఒకసారి. చేయండి సార్, ఒకసారి చూద్దాం కెమెరా. ఆ 3.5 ఇంచ్ ఫాసిలైజ్డ్, ఇది కూడా ఫాసిలైజ్డ్ అయిపోయింది. ఫాసిలైజ్డ్ రివెట్ హెడ్, రివెట్ యొక్క తల, అంటే అది మేకు లాగా ఉంటుందని చెప్పాను కదా. రివెట్ హెడ్ ఫౌండ్ ఇన్ 1991. ఓకే సార్. 1991 కంటైన్స్ 8.62% అల్యూమినియం. బట్ అల్యూమినియం కూడా అంత ఉంది, రైట్? ఓకే. 8.62% అల్యూమినియం, 1.92% టైటానియం, 10.38% ఐరన్, 0 అనకూడదు, 0.21% మ్యాంగనీస్ అండ్ 1.88% కార్బన్. కార్బన్ అనేది తర్వాత ఫామ్ అయి ఉంటది. ఇది యాజ్ పర్ జెనసిస్ 4:22. సో జెనసిస్ 4:22 లో అందులోనే ఆ టైంలోనే మనకి ఇనుముతో పని చేయడము, లేకపోతే వాడబడుతున్న లోహాలు ఇవన్నీ కూడా కదా. టైటానియం ఇస్ ద స్ట్రాంగెస్ట్ మెటల్ కదా సార్. టైటానియం
సో కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ వుడన్ నావ దగ్గర రివెట్స్ యూజ్ చేసినట్టు మనకి రివెట్స్ కనపడతాయి. ఫుల్ పిక్చర్ Yes. చూపించండి సార్. ఆ రివెట్ ఇప్పుడు చూపించండి సార్. ఓకే, రైట్. దిస్ ఈస్ ద రివెట్. ఓకే, రైట్ సార్. నెక్స్ట్ పిక్చర్ లో కూడా పెట్టాను, ఇంకా వేరే రివెట్స్ కూడా పెట్టాను చూడండి. ఓకే. ఆ రివెట్ సైజ్ చేతిలో పట్టుకున్నప్పుడు చూడండి ఎంత పెద్ద రివెట్స్ యూజ్ చేశారో. అంత పెద్ద నావకి మరి Okay. మేకులు లాంటివి యూజ్ చేయాలంటే మరి రివెట్ సైజ్ ఎలా ఉండాలి మీరు ఒకసారి గమనించుకోండి. అసలు ఎలా తయారు చేశాడండి బాబు ఇవి అన్ని? అప్పుడు టెక్నాలజీ చూడండి, నోవాక్ గారి టెక్నాలజీ. ఆ తయారు చేయడానికి టైం పడుతుంది. పెద్ద పెద్ద వస్తువులు తయారు చేయడానికి అంటే చాలా పనితనం ఉండాలి దానికి కదా. దానికి తయారు చేయడానికి ఇంకో లోహం ఉండాలి సార్. అంతే కదా సార్ దేవుడు ఆశ్చర్యకరుడు అనేది అందుకే సార్. ఆశ్చర్యకరుడు. ఎస్ ఎస్ ఆయన చేయించగలడు పనులన్నీ, చేయించగలడు ఇలాంటి పనులన్నీ. రైట్. ఓకే. అది మళ్ళీ 2021 సంవత్సరంలో మనం చూడటానికి వాటిని మన కోసం ఎన్ని ప్రూఫ్స్ అన్ని మన కోసం ఈ ప్రూఫ్స్ ఉంచాడంటే మన మీద ఎంత ప్రణాళిక ఉందో చూడండి దేవుడికి. ఎస్ సార్. ఎస్. నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం సార్. ఓకే, నెక్స్ట్. ఇది మ్యాథమెటికల్ ఎవిడెన్స్. ఇప్పటికి చాలా ఎవిడెన్సెస్ చూసాం మనం. రైట్ సార్. ఇప్పుడు మ్యాథమెటికల్ ఎవిడెన్సెస్ కి వెళ్దాం. మీరు టైటిల్ కూడా అదే పెట్టినట్టున్నారు కదా సార్. ఎస్ 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 ఎస్, కరెక్ట్. సో ఇక్కడ ఒక మనిషి కనపడుతున్నాడు. మనం క్లియర్ గా మనం తీక్షణంగా చూసినట్టయితే ఈ ఛాతి, మనిషి యొక్క ఛాతి దగ్గర నుండి మొత్తం చెయ్యి ఇదంతా చూస్తే ఇది యార్డ్ అంటారు సార్. గజము. యార్డ్. ఓకే. యార్డ్, గజము. రైట్ సార్. దాని తర్వాత ఈ ఛాతీ కూడా కలిపేసి, రెండు ఛాతీలు కలిపి మొత్తం మళ్ళీ ఇటువైపు చెయ్యి లెంగ్త్ మొత్తం చూస్తే అది ఇంగ్లీష్ ఎల్ అంటారు. రైట్ సార్. ఓకే. మళ్ళీ ఇటువైపు లెఫ్ట్ సైడ్ చూడండి, క్యూబిట్ కనపడుతుంది. క్యూబిట్ అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు మూర. రైట్ సార్. ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది, ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది, ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది. రైట్. ఓకే. రైట్ సార్. అట్లాగే హస్తాలు, మళ్ళీ బెత్తాలు ఎన్ని రకాలు, ఆ తర్వాత ఫీట్ ఎన్ని రకాలు, అవన్నీ మీకు కింద కనపడతాయి చూడండి. ఎస్ ఎస్ ఎస్. 6 feet. 1 2 3 4 5 6 ఇవన్నీ 6 feet అన్నమాట. ఇది 6 feet. సో దిస్ ఈస్ హౌ ఈ పాత కాలంలో వాళ్ళు ఇలా కొలిసేవాళ్ళు. ఎస్. కొలతలు అలా ఉండేవి సార్. కానీ 2 దినవృత్తాంతముల్లో, నెక్స్ట్ స్లైడ్ లో 2 దినవృత్తాంతము 3వ వచనంలో మనం చూస్తే ఒకసారి ప్రేక్షకులు గమనించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ రెఫరెన్స్ అంటే ఇది సొలొమోన్ గారు వాడారు ఈ రెఫరెన్స్ ని. 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. ఈ 3వ వచనంలో ఉన్న సందర్భం బాగా ఆలోచిస్తే అక్కడ కొలల్లో డిఫరెన్స్లు ఉన్నాయి. కాలాల్లో వాడబడిన కొలలు ఎటువంటివి అనే మాట మనకు కనబడుతుంది. దయచేసి చదువుతున్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఓకే, చదవండి. అంటే దీని వల్ల ఏమర్థం అవుతుందంటే ప్రతి కాలంలో కొలతలు మారుతూ వచ్చాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. వెంకట జాగంటి గారు, లేకపోతే ఎవరెవరైతే నోవాహ్ వాడి కోసం మాట్లాడుతున్నారో, బాబు కరుణాకర్ సుగుణ మీకు కూడా చెప్తున్నాం. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ మరొకసారి అందరికీ చెప్తుంది ఏంటంటే, పూర్వపు కొలలు అనే పదం బైబిల్లో ఉంది. 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయండి. పూర్వపు కొలలు అనే పదం సొలొమోను వాడాడంటే, సొలొమోను ముందు కాలంలోనే కొలలు వేరేగా ఉండేవి, సొలొమోన్ కాలంలో కొలలు వేరేగా ఉండేవి. పూర్వపు కొలలు అంటే పూర్వపు కొలల ప్రకారంగా వాడాడు సొలొమోను అని మనకు అర్థమవుతుంది. మనకి పూర్వపు కొలలు అంటే అక్కడ హీబ్రూ కొలలు ప్రకారం కాదు అని దాని అర్థం. ఎస్ ఎస్ ఎస్. రైట్ సార్. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరిచెను. ఎందుకంటే దావీదు కూడా దేవుని మందిరమును అక్కడ మౌంట్ మీద కట్టలేకపోయాడు సార్. ఓకే. ఎస్. ఓకే. మరి నాతాను చెప్పినట్టుగా నీకు కుమారుడు పుడతాడు, ఆయన కట్టిస్తాడు, నీ కుమారుడు కట్టించేది అది ప్రామిస్ ఉంది అని నాతాను చెప్పినప్పుడు, తర్వాత మళ్ళీ సొలొమోను రాజు అయినప్పుడు ఆయన దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరిచెను. పూర్వపు కొలల ప్రకారము పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు. దాని లెంగ్త్ అండ్ బ్రెడ్త్ చెప్పడం జరిగింది, మందిరం యొక్క లెంగ్త్ అండ్ బ్రెడ్త్. ఓకే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సార్, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మరి బైబిల్ గ్రంథంలో మొదటి 5 పుస్తకాలు ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము,
ఇవన్నీ Okay. రాసింది మోషే గారు కదా. మోషే గారు, రైట్. మరి నోవా గారి కథ మనకి Oh. ఈ వృత్తాంతము మనకి ఆదికాండంలో దొరుకుతుంది కదా. అవును. ఆదికాండం రాసింది మోషే గారే. మోషే గారే, ఎస్. ఓకే. సో మోషే గారు నోవా గారు కాదు కదా. కాదు. సో మోషే గారికి ఏమొచ్చో మనం అపోస్తుల కార్యంలో చదువుదాం ఒకసారి. ఓకే, రైట్. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనంలో మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి ఓకే, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై ఉండెను. అంటే మోసెస్ వాజ్ a scholar and he studied everything as per the Egyptian school of thoughts or Egyptian studies. Right sir. So ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక బైబిల్ వచనంలోకి వెళ్దాం. కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ వెళ్ళాలి చూసేవాళ్ళు. నెక్స్ట్ సార్, ఇప్పుడు నీవు ఆదికాండం 6వ అధ్యాయం 15వ వచనం. ఓకే, 15వ వచనం. నీవు దాని అంటే దేన్ని ఓడని అంటే నావని నీవు దాని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఓకే. And this is the fashion which thou shalt make it of. The length of the ark should be 300 cubits, the breadth of it 50 cubits, and the height of it 30 cubits. So ఈ క్యూబిట్స్ ఏ క్యూబిట్స్ తీసుకోవాలి మనం? ఖచ్చితంగా మోషే గారు రాశారు కనుక ఖచ్చితంగా పూర్వపు కొలలు అని సొలొమోన్ అన్నారు కనుక ఇది ఖచ్చితంగా హీబ్రూ కొలతలు కాదు, పాత ముందే కొన్ని కొలతలు ఉన్నాయి అని మనం గమనించాలి. సార్, సో ఈ శాస్త్రవేత్తల బైబిల్ ప్రకారము ఇది ఒక శాంపుల్ నావ సార్. దీని వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు, పొడవు 300 మూరలు. మూరలు అనగానే మనం ఒక మూర పూలు ఎంతమ్మా? నో, నాట్ దట్. అది కాదండి, పూలు మూరలు కాదు బాబు కొన్నగర సుగుణ గారు. పూలు మూరలు కాదండి, పూల మూరలు, ఆ మూరలు, లేకపోతే మీ చేతి మూరలు ఏమండి, అవి పెట్టకండి ఇక్కడ. వెంకట సెకండ్ గారు మీకు కూడా చెప్తున్నాం, మోరల్ అంటే ఆ మోరల్ అనుకోవద్దు, ఇది వేరే సంగతి. ఓకే, రైట్. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఇక్కడ శాస్త్రవేత్తలు ఏదైతే అరరాత్ పర్వతంలో మనకి శకలాలు కనపడ్డాయో దాని గురించి వాళ్ళు కూడా బాగా తర్జన భర్జన అయ్యారు. అయ్యి బైబిల్ ని మళ్ళీ మాటికి చదివి మరి మనం ఏదైతే వచనాలు చూసామో ఆ వచనాల ప్రకారమే మనం ఇప్పుడు ప్రజలకు ఏవైతే 3 వచనాలు చూపించామో ఆ వచనాల ప్రకారమే మరి పూర్వపు కొలలు అని 2వ దినవృత్తాంతంలోను, మరి అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయంలో ఉన్న మరి పౌలు గారు మోషే గారు మరి ఐగుప్తు దేశములకున్న స్కూల్ ఆఫ్ థాట్స్ అన్ని నేర్చుకున్నాడు అనేది. మళ్ళీ ఈ మూరలు ఇవన్నీ కొలిసి చూసినప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే కన్స్ట్రక్షన్ టైం లెస్ దాన్ 75 years అయింది. కన్స్ట్రక్షన్ ఇది కడతానికి నోవా గారికి 75 సంవత్సరాల దాకా పట్టిందంటండి. సైజ్ ఆఫ్ నోవాస్ ఆర్క్ ఈస్ 515 into 85.8 into 51.5 feet. అంటే ఓల్డ్ ఈజిప్షియన్ పురాతన ఆదిమ ఐగుప్తు ఇంచెస్ ఎంత? 20.5 ఇంచ్ అంటే ఒక్క మూర సార్. అంటే పూర్వపు కొలలు అంటే చూపిస్తున్నాం, అందరు దయచేసి గమనించాలి. పూర్వపు కొలలు అంటే ఇది పాయింట్, రైట్? పూర్వపు కొలలు అంటే ఓల్డ్ ఈజిప్షియన్ ఆర్ బాబిలోనియన్ క్యూబిట్ మనం తీసుకుంటే 20.5 ఇంచ్, ఒక్క మూరకి 20.5 ఇంచెస్. దాని ప్రకారంగా మనం క్యాల్కులేట్ చేసి ఇంటూ చేసి చూస్తే 515 ఫీట్లు వస్తుంది. 515 ఫీట్లే బైబిల్లో చెప్పబడిన 300 క్యూబిట్స్ అంటే 300 మూరలు దాని లెంగ్త్, 50 మూరలు దాని విడ్త్, మళ్ళీ 51 feet హైట్ అంటే 30 మూరలు దాని ఎత్తు. కుదిరిందా సార్? ఇప్పుడు ఎగ్జాక్ట్ కుదిరిందండి, ఎగ్జాక్ట్ గా. ఇక్కడ రిఫరెన్స్ కూడా ఇచ్చారు, ఆదికాండం 6వ అధ్యాయం 5, ఆదికాండము 7వ అధ్యాయం 20. ఓకే, రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లోకి మనం వెళ్ళి చూసినట్టయితే
ఇక్కడ నేను బిగినింగ్ లో చూపించిన ఫిగర్ ఏదైతే ఉందో ఈ రెడార్ స్కాన్ రెసిస్టివిటీ స్కాన్ డేటా, ఈ రెసిస్టివిటీ స్కాన్ చేసినప్పుడు ఈ రెసిస్టివిటీ స్కాన్ కూడా 157 మీటర్సే చూపిస్తుంది. ఎగ్జాక్ట్ గా ఓకే. పొడవు 157 మీటర్సే చూస్తుంది. 157 మీటర్స్ ఈజ్ నథింగ్ బట్ 51.5 ఫీట్. కింద ఉంది, చూపించండి సార్, కింద చూపించండి సార్. జూమ్ చేస్తాను. ఓకే, 1 మినిట్. Resistivity scan data shows the length of the hull to be 157 meters or 515 feet, i.e. 300 cubits as per Genesis 5:6-15. ఆదికాండం 6వ అధ్యాయం 15వ వచనం. సో బైబిల్ వచనాలు నెరవేరాయి సార్, పర్ఫెక్ట్ గా నెరవేరాయండి, పర్ఫెక్ట్ నెరవేరాయి. ఇప్పుడు ఒక చిన్న వీడియో నేను ప్లే చేయమని మిమ్మల్ని అడుగుతాను సార్. కైండ్లీ ప్లీజ్ నా కోసం ఒక వీడియో ప్లే చేయండి సార్. తప్పకుండా ప్లే చేస్తాను. మనం చూపిస్తాను. ఫస్ట్ ప్రేక్షకులారా గమనించండి, దయచేసి అందరూ కూడా ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. నెక్స్ట్ వారు ఏమన్నారో సరే సార్, కొంచెం ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోదాం సార్. రైట్ నెక్స్ట్ మిస్లీనియస్ ఎవిడెన్సెస్. ఓకే, అంటే చిన్న పక్కన చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరికింది సార్. ఇది పక్కన మీకు కూడా ఒకటి రంధ్రం కనపడుతుంది, చూసారా? అవునండి, అవును. యా, ఇదేమై ఉంటది అంటారు? ఇది ఆ కాలంలో నోవా గారి కాలంలో రోలు అంటే తిప్పుకున్నది, అది మన రోట్లో రుబ్బుకుంటారు కదా సార్, రుబ్బుకుంటారు. ఓకే ఓకే ఓకే, అది ఆ కాలంలో రోలు సార్. అది తిరగలి అనొచ్చు మేబీ. ఓకే ఓకే, రైట్. అది బలినిచ్చే బలిపీఠం అంట. అది బలిపీఠం. ఎస్, అంటే నోవా గారు పవిత్ర పశువుల్లో నుంచి, ఆ పవిత్ర పక్షుల్లో నుంచి ఇక్కడ ఇచ్చినట్టుగా ఉంది కదా సార్. మీరు నేను సొంతగా చెప్పేదే ఉంది, ఈ అక్కడ కింద రాసి ఉంది సార్, సైంటిస్టే చెప్పారు. ఓకే ఓకే. Figure 72. The altar is 3.7 meter in volume, with 1 meter high step. అది నాట్ విజిబుల్, అంటే వెనకాల వైపు ఉంది, కనపడదు. which shows that Noah was much taller than modern man. నార్మల్ ఈ రోజు కన్నా నోవా గారు ఇంకొంచెం ఎత్తుగా ఉండేవాళ్ళు. ఏన్షియంట్ మిల్ స్టోన్ రోలు. Ancient millstone found nearby. Okay. Millstone. రైట్ సార్. ఇప్పుడు కొండల మధ్యలో ఇది దొరకకూడదు కదా సార్, జనరల్ గా దొరకకూడదు. రుబ్బురోలు లేకపోతే ఆ తిరగలి ఇలాంటివి ఇవి దొరకకూడదు కదా. అవును. రైట్ సార్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇట్లాంటివి యాంకర్స్, ఇవి యాంకర్స్ అంటారు సార్. ఇవి పైన ఇవి రాళ్లతో చేయబడినవి అయినప్పటికీ వీటి పైన హోల్స్ ఉంటాయి. ఎందుకు హోల్స్ ఉన్నాయి అని శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేశారు. చేస్తూ ఉన్నప్పుడు పరిశోధనలు వీళ్ళకి ఇలాంటివి చాలా దొరికినాయి ఆ ప్లేస్ లో. 1-2 కాదు సార్, చాలా దొరికినాయి. నెక్స్ట్ ఫోటో చూద్దాం. ఏంటబ్బా అని ఇవి చూసినప్పుడు, ఇప్పుడు మనం యాంకర్ వేస్తాం కదా సార్, కుక్కెం వేస్తారు కదా పడవకి. రైట్. సేలర్స్ కి మనకి నేవీ వాళ్ళకి తెలుస్తాయి, నేవీలో జాబ్ చేసిన వాళ్ళకి కుక్కెం వేస్తారు పడవకి. అప్పట్లో వీళ్ళకి కుక్కాలు వేసే టెక్నాలజీ లేదు కాబట్టి ఈ రాళ్లకే పెద్ద రంధ్రాలు చేసి ఈ రాళ్లకి తాళ్లు కట్టి నావకి కట్టారనమాట. నావ ఎక్కడన్నా ఇరుక్కుపోతే ఆ నావ అక్కడే ఉండిపోయింది, మనకి ల్యాండ్ దొరుకుతుంది, మనకు భూమి దొరుకుతుంది అని అది ఆ టెక్నాలజీ యూజ్ చేశారని సైంటిస్ట్ చెప్తున్నారు సార్. ఓకే రైట్ సార్. ఇప్పుడు మనల్ని చూపించండి సార్, 1 minute అంతే, తొందరగా ముగిచ్చేస్తాను. ఇప్పుడు అమెరికాలో మీకు కేఎఫ్సి అంటే తెలుసు సార్? కేఎఫ్సి మనం చికెన్ తింటాం కదా, కేఎఫ్సి చికెన్, కెంటుకీ ఫ్రైడ్ చికెన్. ఓకే. కెంటుకీ అనేది ఒక ఊరు. ఆ కెంటుకీ అనే ఊరిలో ఒక అతను, ఒక ముసలాయన 60 ఏళ్ల వయసులో
ఆయన చికెన్ ని ఆయన స్టైల్లో ఫ్రై చేసి ఆ టైంలో ఆయన ఫేమస్ అయ్యాడు ఆయన. సో కెంటుకీ అనేది ఒక చాలా ఫేమస్ సిటీ యుఎస్ఏలో, అమెరికాలో. సో వెంకట చాగంటి గారు కూడా అమెరికాలో ఉంటారు కాబట్టి ఎప్పుడన్నా మీరు ఫ్రీ టైం దొరికినప్పుడు హాలిడే వెళ్ళండి, మీరు కెంటుకీ వెళ్ళండి వెంకట చాగంటి గారు, ప్లీజ్ కెంటుకీ వెళ్ళండి. ఎందుకు కెంటుకీ వెళ్ళండి అని అంటున్నాను, మనం పీపీటీలోకి వెళ్దాం సార్. రైట్. ఓకే. కెంటుకీ నోవాస్ రెప్లికా ఆర్క్. ఇదేదైతే అరరాత్ పర్వతాల మధ్యలో మనకి నోవా గారి శకలాలు, నావ యొక్క శకలాలు దొరికాయో, వాటి దాన్ని బేస్ చేసుకొని దాని రెడార్, దాని స్కానింగ్, దాన్ని బట్టి వీళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని ఈ నావని ఇలా వాళ్ళు తయారు చేశారు. అక్కడ రెప్లికా నావ కెంటుకీలో ఉంది ఇది. అండ్ ఇట్ ఈస్ ఓపెన్ టు పబ్లిక్, అందరూ లోపలికి వెళ్ళొచ్చు. ప్రతి డెక్ ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. లోపల నోవా గారు యానిమల్స్ ని ఎలా పెట్టుండొచ్చు, లేకపోతే ఏ డెక్ ఎలా ఎక్కడ ఉండుంటే వీళ్ళకి బాగుండేది అని దాని ప్రకారంగా పరిశోధన చేసేవాళ్ళు. ఎన్నో పరిశోధనలు చేసి ఇక్కడ కెంటుకీలో ఇట్లాంటి రెప్లికా, అంటే అలాగా కనపడేది నోవా గారి పడవ లాంటిది తయారు చేసి వీళ్ళు అక్కడ పెట్టారు. నెక్స్ట్ ఫోటోలో ఇది చూడండి, కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో ఈ ఫోటో ఇది సార్. ఇది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నౌ ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్. నెక్స్ట్ ఫోటో సార్. నౌ ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్, అందరికి ఎవరైనా వెళ్ళొచ్చు లోపలికి, టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళి ఈ నోవా గారి పడవ ఎలా ఉంది ఏంటి లోపలికి వెళ్ళి చూడండి. మరి నిజంగా అన్ని జంతువులు పట్టాయా, అది పాసిబులా కాదా, అది మీరు స్పెషల్ గా మీరు మా కోసం క్యాల్కులేట్ చేసి వక్రీకరణలతో చూపించే అవసరం లేదు సార్. మీరు కెంటుకీ వెళ్ళండి, మీరు అక్కడే ఉన్నారు కదా, మీకు దగ్గరే పడుతుంది. వెళ్ళి అక్కడ చూసి మీరు ఎంజాయ్ చేసి మీరు కూడా అక్కడ కొన్ని సెల్ఫీస్ దిగి మీరు పెట్టండి, చూస్తాం. నెక్స్ట్ సార్, ఆర్కియాలజికలీ, జియోగ్రఫికలీ, మ్యాథమెటికలీ, మెటలర్జికలీ, మళ్ళీ మిస్లీనియస్ ఎవిడెన్సెస్ అండ్ 3D స్కానింగ్, సైంటిఫికలీ, ఇవన్నీ మేము చూపించాం. చివరి మాటలు ఏమంటే చెప్పండి బ్రదర్. దట్స్ ఇట్. బైబిల్ ఎవరు డిఫెండ్ చేసే అవసరం లేదు సార్. ఇట్ ఈస్ ద ట్రూ బుక్. గాడ్, దేవుడికి తెలుసు. కానీ ఒకటి బ్రదర్, మన కోసం ఆయన ఇంత పెద్ద ఎవిడెన్స్ ని, బైబిల్లో ఉన్న ఎవిడెన్స్ ని మన కోసం పబ్లిక్ గా నిరూపించి మన కళ్ళ ముందు పెట్టాడంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు, మన మీద ఎంత ప్రణాళిక ఉంది ఆయనకి, ఈ జనరేషన్ మీద. నా పిల్లలు వస్తారు, నా పిల్లలు పోరాడతారు, నా పిల్లలు అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు, నా పిల్లలు ఫైట్ చేస్తారు అని దేవుడు మన కోసం ప్రూఫ్స్ పెట్టాడు. దానికి నిజంగా బైబిల్కి మనం వంగి దండాలు పెట్టాలి. బైబిల్ యొక్క గొప్పతనం ఏంటంటే, బైబిల్ ని విమర్శించడానికి, వక్రీకరించడానికి, బైబిల్ ని హేళన చేయడానికి ఎంతో మంది పుట్టారు, మట్టిలో కలిసిపోయారు, అయిపోయింది. వాళ్ళు ఎవరు అడ్రస్ కూడా లేకుండా వెళ్ళిపోయారు. మన దేవుని వాక్యం బైబిల్ మాత్రం ఇట్స్ స్టూడ్ స్టిల్. అట్ ద సేమ్ టైం ఏ మత గ్రంథానికైనా ఇట్లాంటి బుక్ ఉంటుందా? ఆర్కియాలజీ ఆఫ్ సైన్స్, బైబిల్, ఆర్కియాలజీ ఆఫ్ బైబిల్, బిబ్లికల్ ఆర్కియాలజీ, ద ప్రూవెన్ ఆర్కియాలజీ ఆఫ్ బైబిల్, అలాంటి బుక్స్ నా దగ్గర ఉన్నాయి. ఏ మత గ్రంథానికైనా ద ప్రూవెన్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఆఫ్ బైబిల్, లేకపోతే బిబ్లికల్ ఆర్కియాలజీ, ది ఆర్కియాలజీ ఆఫ్ ది బైబిల్ అనే బుక్స్ ఉంటాయా? అసలు ఉండవు కదా. కానీ బైబిల్ ఉంది. Every incident is in Bible is proven archaeologically and historically. Yes. అందుకే అండి భయం, ప్రపంచానికి భయపడిపోతున్నారు. అందుకే అమ్మో ప్రూవ్ అయిపోద్ది, బైబిల్ ప్రూవ్ అయిపోద్ది, అందరూ నమ్ముకుంటారు. తెలివైన వారు, జ్ఞానులు, తర్వాత వివేచన కలిగిన వారు ఖచ్చితంగా నమ్ముకుంటారు బైబిల్ అని ఒక భయం పట్టుకొని వీళ్ళు ఇలా తిరగబడుతున్నారు, ఇలాగా వక్రీకరణ మొదలు పెట్టారు. వాళ్ళు మంచిని చూపించిన వాళ్ళు కూడా చూపించనివ్వట్లేదు, అది పాయింట్. కానీ సత్యాన్ని ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా అది బయటకు వస్తుంది, కొండ బద్దలవుతుంది ఈ రోజులాగా.
ఓకే, ఇంతటితో మా మాటలు ముగిస్తున్నాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అనేకులకి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే బెల్ ఐకాన్ కంపల్సరీగా మీరు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్స్, మంచి సబ్జెక్ట్స్ ఇంకా ఇది ఇంకా 1% ముందు వచ్చింది ఇంతవరకు. ఇంకా ఎన్ని ఉంటాయి? 99% ఉంది. ఇంకా మీ ముందుకు తీసుకురావాల్సిన అంశాలు ఉన్నాయి. కనుక మా పరిశోధనలో ఎన్నో అంశాలు బయటకు వస్తే త్వరలోనే. కనుక అందరూ వాచ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సార్. వందనాలు సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్.